ఎయిర్ ఇండియాలో వరుస ఘటనలు కలవరపెడుతున్నాయి. ఫ్లైట్స్ లో వరుసగా సాంకేతిక లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటన మరొక ముందే మరొక 2 ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే విమానంలోనూ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. దీంతో ఆ విమానాన్ని ఎయిర్పోర్ట్ లోనే ఆపేశారు. మధ్యాహ్నం లండన్ కు బయలుదేరాల్సింది విమానం. అందులో 200 మంది ప్రయాణం చేయనున్నారు. ఇక టెక్నికల్ ఇష్యూ రావడంతో ఎయిర్పోర్ట్ లోనే నిలిపివేశారు. టెక్నికల్ సమస్యను ముందుగానే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ నెల 12న అహ్మదాబాద్ లో A171 విమానం కుప్పకూలింది. మృతులకు గౌరవార్థంగా AI-179 నెంబర్ను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. అదే నెంబర్ స్థానంలో AI-159 నెంబర్ని కేటాయించారు. ఇప్పుడు అందులోనూ సమస్య తలెత్తింది. దీంతో ఎయిర్ ఇండియా ఫ్లైట్ అంటేనే ప్రయాణికులు భయపడిపోతున్నారు. ఎయిర్ ఇండియాలో వరుస ఘటనలు కలవరపెడుతున్నాయి. ఫ్లైట్స్ లో వరుసగా సాంకేతిక లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, నిన్న ఇవాళ 3 ఎయిర్ ఇండియా విమానాలు సాంకేతిక లోపాలతో పూర్తి స్థాయిలో అక్కడ అంటే ఫ్లైట్ ఎగురుతుండగానే మధ్యలోనే నిర్ణయాలు తీసుకుని అటు వెంటనే తిరిగి అక్కడ సేఫ్ గా ల్యాండ్ అయ్యేందుకు గాను తిరిగి అక్కడ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉంటే ఎయిర్పోర్ట్ లో దిగడం జరిగింది. ఒకటి రాంచీ, ఢిల్లీ నుంచి రాంచీ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇది సాంకేతిక లోపం తలెత్తడంతో అక్కడి నుంచి వెంటనే దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై, అక్కడ కూడా ఆ విమానంలో కూడా ఎయిర్ ఇండియా విమానంలో కూడా సాంకేతిక లోపం తలెత్తింది. అయితే కలకత్తాలో అక్కడ స్టాప్ అయ్యి అక్కడి నుంచి తిరిగి బయలుదేరాల్సి ఉంది. అయితే కలకత్తాలో దిగిన తర్వాత మధ్యరాత్రి 12:25 దిగిన తర్వాత దాదాపు 5 గంటల పాటు ఆ సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు ప్రయత్నం చేశారు. విధిలేని పరిస్థితుల్లో 5:20 ఉదయమే వారందరినీ కూడా ఆ ఫ్లైట్ నుంచి దిగాల్సిందని చెప్పి అక్కడి నుంచి తిరిగి వేరే ప్రయాణం చేసేందుకు గాను వేరే ఫ్లైట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ముంబై నుంచి అహ్మదాబాద్ కు వెళ్లాల్సిన మరొక ఎయిర్ ఇండియా ఫ్లైట్ ని కూడా వెంటనే అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ సాంకేతిక లోపాల వల్ల, అదేవిధంగా ఇతరత్ర ఆపరేషన్స్ ఇష్యూస్ వల్ల దాన్ని అహ్మదాబాద్ కు కూడా నిలుపుదల చేయడం జరిగింది. ఈ రకంగా నిన్న ఈ రోజు కనుక చూసినట్టయితే దాదాపు 3 ఎయిర్ ఇండియా విమానాలు ఈ రకంగా అర్థాంతరంగా డెస్టినేషన్ కి చేరుకోకుండానే అక్కడ నిలుపుదల చేయాల్సింది క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లైట్ నుంచి వేరే ఫ్లైట్ మార్చి ప్రయాణికులను వాళ్ళ యొక్క డెస్టినేషన్ తీర్చేందుకు ప్రయత్నం చేసింది. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే మరొక సంఘటన కూడా జరిగింది. అది ఇండిగో విమానం. ఆ ఇండిగో విమానం ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇండిగో విమానం అర్థాంతరంగా నాగపూర్ లో నిలుపుదల చేసి వచ్చింది. అది వాస్తవానికి మస్కట్, కొచ్చి, ఢిల్లీ వెళ్లాల్సినటువంటి ఈ ఫ్లైట్ అర్థాంతరంగా నాగపూర్ లో ఎమర్జెన్సీగా అక్కడ నిలుపుదల చేసి వచ్చింది. బాంబు బెదిరింపు కాల్ రావడంతో దాన్ని అర్థాంతరంగా అక్కడ నిలుపుదల చేయడం జరిగింది. వరుసగా వస్తున్నటువంటి ఇలాంటి సాంకేతిక లోపాలు కానీ, బాంబు బెదిరింపుల వల్ల కానీ విమానంలో ప్రయాణం చేసేందుకు ప్రయాణికులు హడలిపోతున్నారు, అదేవిధంగా భయపడుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని కూడా ప్రయాణికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఓకే ప్రసాద్.